అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాకాసి సుడిగాలులు అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. అమెరికాలో టోర్నడోలు ఇప్పుడక్కడ విరుచుకుపడుతున్నాయి. కెంటకీ, మిస్సౌరీ రాష్ట్రాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. పెనుగాలులతో కొట్టుకుపోయాయి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు. టోర్నడో కారణంగా 25 మంది మృత్యువాత పడ్డారు. కెంటకీలో 14 మంది, మిస్సౌరీలో 7 మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. టోర్నడో కారణంగా మిస్సౌరీలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకసారి మీరు చూడొచ్చు రాకాసి టోర్నడోలు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాయో. ఒకసారి అక్కడ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతోంది. ఆ విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒకసారి అక్కడ విజువల్స్ ని చూద్దాం. Explosion was so crazy, it blew out the glass of this liquor store. Look at this liquor store. Oh my god, all from this explosion. Poor guy. Gosh, bro. Listen to the roar! Gosh, bro. Listen to the roar. రాకాసి సుడిగాలులు అమెరికాలో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కెంటకీ, మిస్సౌరీ రాష్ట్రాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో పాటు పెనుగాలులతో అక్కడ ఇల్లు, చెట్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ పరిస్థితి ఆదివారం వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. ఆదివారం రాత్రి వరకు కూడా కంట కనిపెట్టాల్సిందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేస్తుందంటే అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ సెయింట్ లూయిస్తో పాటు ఇండియానాపోలిస్, అలాగే లూయిస్విల్, నాష్విల్, అలాగే మెంఫిస్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ కాన్సస్ సిటీ, స్ప్రింగ్ఫీల్డ్, ఓక్లహామా సిటీ, అలాగే విచిత అక్కడ కాస్త ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తున్నాయి. అలాగే ఒమాహాతో పాటు సెయింట్ లూయిస్, లిటిల్ రాక్, అలాగే స్ట్రోపోర్ట్, వాకో ఈ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఒక్లాహోమా, ఒమాహా, కాన్సస్ సిటీ, విచిత, ఓక్లా సిటీ, డాలస్, దాంతోపాటు లిటిల్ రాక్, సెయింట్ లూయిస్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మరి ముఖ్యంగా ఓక్లా సిటీ, విచితకి ఇక్కడ సంబంధించి చూసుకుంటే ఎక్స్ట్రీమ్, వెరీ లైక్లీ ఈ ప్రాంతాల పరిధిలో ఉంది. అలాగే డాలస్, కాన్సస్ సిటీ, ఒమాహా ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇది పాసిబుల్ అండ్ మార్జినల్లోకి వచ్చినప్పుడు లిటిల్ రాక్, సెయింట్ లూయిస్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మీద పెను ప్రభావాన్ని చూపించడం జరుగుతోంది. ఇక్కడే ఈ టోర్నడోలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. వీటిని ఒక కంట కనిపెట్టాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ రాకాసి సుడిగాలు ఒక్కసారిగా మీ ఏరియాల్లో, ఎందుకంటే అమెరికాలో ఆర్టీవీని కూడా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అక్కడ కూడా ఏమైనా పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉంటే కనుక మీ ప్రాంతాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ విజువల్స్ చూడొచ్చు మీరు, అవి లేటెస్ట్ విజువల్స్, అవన్నీ లేటెస్ట్ విజువల్స్. రాకాసి గాలుల ధాటికి పూర్తిగా ఇళ్ళు పూర్తిగా
నేల కూలిపోయాయి. చెట్లు కూకట వేళ్లతో పెకిలించి వేసేసాయి ఆ సుడిగాలులు. ఆ తీవ్రతతో ఆ వెహికల్స్ మీరు చూస్తే గాలికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ రాకాసి సుడిగాలులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక మీరు చూడొచ్చు, వాళ్ళ వాహనాల్లో వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇళ్ళకిళ్ళు అక్కడ మీరు చూస్తున్నారు కదా పూర్తిగా పేక మేడలో కూలిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇళ్ళు వాహనాలు మీరు చూడొచ్చు. దాంట్లో వాహనాలు కూడా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం చెక్కతో కట్టే ఇళ్ళు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఆ రాకాసి గాలుల ధాటికి పూర్తిగా నేల కూలిపోయాయి. ఆ విజువల్స్ చూడండి, విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇటు అమెరికాలో టోర్నడోలు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించాయనేది. ఆ రాకాస గాలులకు సంబంధించి రిక్వెస్ట్ ప్లీజ్ కొంచెం నాట్స్ ఉంచండి, పర్వాలేదు. మీరు ఎస్ థ్యాంక్ యూ. పూర్తిగా మీరు చూస్తే కనుక ఆ సౌండ్స్ వింటే మీకు అర్థమవుతుంది రాకాస గాలుల ధాటికి కేవలం సెల్ ఫోన్స్తోనో లేకపోతే వీడియో రికార్డింగ్లోనే సౌండ్ ఈ స్థాయిలో ఉంటే నేరుగా కనపడే వాళ్ళకి, నేరుగా చూసే వాళ్ళకి ఎంత భయోత్పాతాన్ని సృష్టించి ఉండుంటుంది. మీరు చూడొచ్చు, సినిమాల్లో గ్రాఫికల్గా చూస్తూ ఉంటాం. సాధారణంగా మన వైపు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి, కానీ అమెరికాలో ఇవి చాలా విరివిగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఈ సందర్భాల్లో, ఎందుకంటే అక్కడ వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంటుంది, ఎండలు కాస్త తక్కువ, బట్ వాళ్ళకి అవి చాలా ఎక్కువ. వాతావరణం భిన్నంగా, అంటే వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోతూ ఉంటుంది. ప్రతికూలంగా మారిపోయిన సందర్భాల్లో వర్షాలు పడిపోతూ ఉంటాయి బీభత్సంగానే, అట్ ద సేమ్ టైం సుడిగాలులు కూడా బీభత్సంగానే ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మంచు కూడా ఒక్కొక్క సందర్భంలో ఆ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం రాకాసి సుడిగాలుల ధాటికి ఇళ్ళు నేల కూలిపోయాయి, పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక చెట్ల విషయానికి వస్తే మీరు చూడొచ్చు, గింగిరాలు కొడుతూ ఆకాశంలో గింగిరాలు కొడుతూ రాత్రిపూట పరిస్థితి మీరు చూస్తున్నారు, ఉదయం పూట పరిస్థితి మీరు చూస్తున్నారు. డే అండ్ నైట్ అక్కడ పరిస్థితి ఏంటి, ఉదయం పూట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే రాత్రి అయితే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట మీరు చూడొచ్చు, ఓ పక్క మెరుపులు, ఓ పక్క ఉరుములు, మరో పక్క సుడిగాలులు. వీటి ధాటికి జనాలు ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ టోర్నడోలు ఎటువైపు ఉంటాయో ఆ డైరెక్షన్కి సంబంధించి అక్కడ వాతావరణ శాఖకు కాస్త స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, కాస్త క్లారిటీ ఉంది. మీరు చూడొచ్చు మధ్యలో విజువల్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మధ్యలో విజువల్ ఆడియోతో ఫుల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్ చూస్తే అక్కడ పరిస్థితి అర్థమవుతుంది. బిల్డింగ్లు కొట్టుకుపోయాయి గాలుల ధాటికి. ఒకసారి ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం. మొత్తం అయిపోయాయి. ఎందుకంటే మీరు చూడొచ్చు అద్దాల మేడది, అక్కడ అద్దాల మేడ ఆ గాలుల ధాటికి ఒక్కసారిగా పైకప్పు లేచిపోయి ఎక్కడికో ఎగిరిపడింది. ఆ గ్లాసులు పగిలిపోయాయి, ఆ విండోస్ పూర్తిగా తునకలు అయిపోయాయి, ఆ బిల్డింగ్ నామరూపాలు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఇటువంటి సందర్భాలే. ఆ రాకాసి గాలుల స్పీడ్ ఎంతో తెలుసా, ఒకనొక సందర్భం 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళయినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రాకాసి గాలులు కాస్త తగ్గిన తర్వాత, వాటి ఆ తీవ్రత తగ్గిన తర్వాత అక్కడికి చేరుకున్నారు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, దాంతోపాటు ఆ ప్రతినిధులు. వెళ్ళిన తర్వాత పూర్తిగా చూస్తే మీరు చూడొచ్చు ఆ నగరంలో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించింది, అక్కడి ఇల్లు ఏ తీవ్రతతో కూలిపోయాయి అనేది. ఈ విజువల్ చూడండి, ఆకాశంలో గింగిరాలు కొడుతూ ఆ రాకాసి సుడిగాలులు ఒక్కసారిగా అమెరికా మీద పడితే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? నేను అక్కడ ఉన్నారనుకుందాం, అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? అటువైపు వెళ్ళిపోతున్నది అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత అక్కడ ఆగారు. ఎందుకంటే కదా ఆ రోడ్డు మీద మీరు చూడొచ్చు, రోడ్డు మీద కూడా మీకు కనిపిస్తుంది ఆ సుడిగాలి తీవ్రత. అటుగా వెళ్ళాలి వాళ్ళు, కానీ ఒకవేళ వెళితే కనుక ఆ సుడిగాలుల ధాటికి వాళ్ళు కూడా కొట్టుకుపోతారు. ఆ గాలుల తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది, 50 నుంచి 60, ఏకంగా ఒక సందర్భంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వేస్తూ ఉంటాయి. ఆ గాలుల మధ్య వీళ్ళు చిక్కుకుంటే వీళ్ళు కూడా కొట్టుకుపోతారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత విజువల్ మీరు చూస్తే ఎక్కడో ఒక బహుశా కిలోమీటర్ దూరంలో ఉందనుకోవచ్చు. అయినప్పటికీ ఆ గాలుల తీవ్రత ఇక్కడ వరకు వీళ్ళు షూట్ చేస్తున్నారు. వీళ్ళు షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళ కళ్ళ ముందు కూడా ఆ ధూళి రేణువులు ఎగురుతున్నాయి, అక్కడ చెత్తా చెదారం అంతా ఎగురుతోంది. అక్కడ పూర్తిగా పరిస్థితి మారిపోయిందంటే కారణం ఒకటి,
వాటి తీవ్రత ఒకవేళ అక్కడి నుంచి ఒక 5 అడుగులో 10 అడుగులో ముందుకు వేస్తే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ మీరు చూడొచ్చు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అక్కడికి చేరుకుని కొంతమంది ఆ భయంతో బయటకు రాలేరు. బయటకు వస్తే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉండదు. దాంతో ఉన్న చోటే ఉండిపోయారు. ఏం జరిగితే జరుగుతుందని చెప్పి ఒక సేఫ్ పొజిషన్కి, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు. దాంతో కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. భయంతో పరుగులు పెట్టిన వాళ్ళు, లేకపోతే అటు ఇటు చల్లాచెదురుగా పరిగెత్తిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా అంటే తమ ప్రాణాలను కాపాడుకోగలిగే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి చేరుకుని తమ ప్రాణాలు రక్షించుకున్నారు. లేకపోతే పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందికరంగా మారుండేది. ఆకాశగాలుల ధాటికి ఒక్కసారిగా అమెరికా అతలాకుతలమైంది. మరి ముఖ్యంగా సెంట్రల్ అమెరికా మీద దీని ప్రభావం కనిపిస్తోంది. డాలస్కి సంబంధించి, డాలస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. అక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ ఈ సందర్భానికి మీరు అక్కడ కొంతమంది బిజీగా ఉండుండొచ్చు మీ వర్క్స్లో. కాబట్టి ఎవరైనా కనుక తెలివేసి ఉండున్నా, లేకపోతే వాళ్ళు మేల్కొని ఉన్నా, వాళ్ళు కాస్త కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడున్న మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ కుటుంబాలు కావచ్చు, కాస్త ఇబ్బందికరంగానే లేకపోతే ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇక్కడ చూస్తున్న తెలుగు వాళ్ళు, మరి ముఖ్యంగా అమెరికాలో అక్కడ మీరు ఉంటారు, ఇక్కడ మీ కుటుంబీకులు ఉంటారు కాబట్టి కాస్త ఆందోళన ఉంటుంది. కాబట్టి మీ ఏరియాల్లో, మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక సో దట్ మనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికాకు సంబంధించిన వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అమెరికా వాతావరణ శాఖ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఇక్కడ చెబుతోంది. ఇక్కడ యుఎస్కి సంబంధించి ఒకటే చెబుతున్నారు, యుఎస్ టోర్నడోకి సంబంధించి. ఎందుకంటే అక్కడ ప్రతి పరిస్థితిని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మాత్రం ఉందంటే వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోని అమెరికా ఇటు టోర్నడో విభాగం వీటిని అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుందంటే, టోర్నడో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా క్లిమిచెల్కి సంబంధించి 4 AM సిటీటీ ప్రకారం వినోడా ఎంఎస్ అండ్ క్లిమిచెల్కి సంబంధించి 4 గంటల వరకు కూడా వార్నింగ్ ఇచ్చింది. కాస్త 4 o'clock వరకు అంటూ చెప్పుకొస్తుంది. దాంతోపాటు టోర్నడో వార్నింగ్ ఇంక్లూడింగ్ వెయిడెన్ ఎంఎస్, క్లిమిచెల్ ఎంఎస్ అండ్ ఫ్రెంచ్ క్యాంప్ ఎంఎస్ అంటిల్ 4:30 AM అంటూ సిటీటీ అంటూ చెప్పుకొస్తుంది. ఇలా అనేక చోట్లకు సంబంధించి వార్నింగ్ ఇస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ వార్నింగ్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు అక్కడ అలర్ట్స్ జారీ చేయడం జరుగుతోంది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరుగుతోంది. ఎవరైనా తెలుగు వాళ్ళు కనుక అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పగలిగే ప్రయత్నం చేయండి. సో దట్ లైవ్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అమెరికాలో మాత్రం టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. Gosh, bro. Listen to the roar! Gosh, bro.
అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.